హాయ్ ఫ్రెండ్స్, సిమ్స్ యాప్లో వచ్చిన అంటే స్కూల్ అటెండెన్స్ యాప్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటని చూద్దాం. ముందు మనం యాప్ను ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఓల్డ్ అప్డేట్ కాకముందు చూడండి, ఈ విధంగా అప్డేట్ చూడండి, స్కూల్ అటెండెన్స్ నీడ్ అనే అప్డేట్ అని ఉంటుంది. మనం అప్డేట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ అప్డేట్ అయితే మాత్రం ఈ విధంగా మెసేజ్ రాదు. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను. నా మొబైల్లో అప్డేట్ అవుతుంది. అప్డేషన్స్ వచ్చిన తర్వాత కొన్ని ఏ విధమైన చేంజెస్ వచ్చినాయి ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అప్డేషన్ పూర్తయింది. యాప్ మరలా ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేశాను. అప్డేటెడ్ యాప్ ఓపెన్ చేశాను. మళ్ళీ అలౌ పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ ఇస్తున్నాను. నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ వచ్చిన లేటెస్ట్ అప్డేట్ స్టార్టింగ్లోనే వచ్చింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. క్యాప్చా ఫిల్ చేస్తున్నాను. క్యాప్చా ఇది వరకు అయితే క్లియర్గా కనిపించేది కాదు, ఇప్పుడైతే చాలా క్లియర్గా బోల్డ్గా కనిపిస్తుంది. అప్డేట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అడుగుతుంది, యూజ్ స్క్రీన్ లాక్ లేదా యూజ్ లాగిన్. లాగిన్తో నువ్వు యాప్ని లాగిన్ అవుతావా, లేదా మీ మొబైల్లో ఉండే స్క్రీన్ లాక్ ఉంటుంది. ఒక్కొక్కరికి తంబ్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి పిన్ ఉండొచ్చు. మీరు తంబ్ కానీ పిన్ కానీ యూజ్ చేసినట్టయితే అస్తమానం మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేయకుండా లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఎంప్లాయ్ అటెండెన్స్ వేయాలి కాబట్టి అటెండెన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే డేటా నాట్ ఫౌండ్ అని అవుతుంది. సింక్రొనైజ్ చేయమంటుంది. ఈ క్రింద మనకి సింక్రొనైజ్ బటన్ కనిపిస్తుంది. అప్పుడు మనం ఎంప్లాయీస్ డేటాని, అటెండెన్స్ డేటాని సింక్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ డేటాని సింక్ చేసుకోవాలి. మనం తప్పనిసరిగా అప్డేట్ అయిన తర్వాత సింక్ చేసుకోవడం వల్ల మన డేటా పూర్తిగా మన మొబైల్లోకి, మన యాప్లోకి వచ్చి చేరుతుంది. సింక్ చేయడం అనేది తప్పనిసరి. చూడండి, సింక్ అవుతుంది. స్టూడెంట్ అటెండెన్స్ డేటా డీటెయిల్స్ అన్ని కూడా సింక్ అవుతున్నాయి నాకు. ఓకే, సింక్ అయ్యింది. సింక్ అయిపోయిన తర్వాత వచ్చి నేను ఎంప్లాయీ అటెండెన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ట్యాబ్ ఓపెన్ అయ్యి ఈ విధంగా ఫోటో క్యాప్చరింగ్కి రెడీగా అవడం జరిగింది. దాని మీద క్లిక్ చేయగానే నాకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత నేను ఫోటో తీసుకుని క్యాప్చర్ చేసుకుని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ లేటెస్ట్గా వచ్చిన సిమ్స్ స్కూల్ అటెండెన్స్ యాప్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్. తప్పనిసరిగా మీరు లాగౌట్ అవ్వాల్సిన అవసరం